నాకైతే మన శంకర వరప్రసాద్ మూవీ నచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కావచ్చు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉండాలి, చింటికి మాటికి ఈగోస్ పెట్టుకొని గొడవ పడకుండా ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అయితే ఆ మూవీ అని నవీన్ పోలిశెట్టి గారిది, అది కూడా బాగుంది. అంటే రెండు కామెడీగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నాయి. ఆ రెండు అయితే నాకు బాగా నచ్చాయి. నేను ఆ మూవీ చూడలేదు. ఈ రెండు చూసా పర్లేదు, కానీ నాకు ఈ రెండు మూవీస్ బాగా నచ్చాయి. కామెడీగా అనిపించింది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేశారు మూవీ ద్వారా. ఫ్యామిలీ ఆడిషన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు. నాకు కూడా చాలా నచ్చింది ఈ మూవీ అయితే. అందులో సాంగ్స్ కావచ్చు, వెంకటేష్ గారి ఎంట్రీ బాగుంది. వెంకటేష్ గారు వచ్చిన కానీ హైప్ ఉంది. వాళ్ళిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ కావచ్చు, అది బాగుంది. ఫైట్ బాగుంది, చాలా బాగా నచ్చింది. నేను మనశంకర వరప్రసాద్ దాదాపు 400 కోట్లు వచ్చాయి కదా, అది కలెక్షన్ చేశాయి బాగా హైయెస్ట్. నవీన్ పోలిశెట్టి గారు తెలియదు, చిరంజీవి గారిది అయితే తెలుసు. అది మెసేజ్ చూశాను, నేను ఇందా న్యూస్ చూశాను, 400 పైన కోట్లు వచ్చాయని అన్నారు. రాజాబ్ కొడుతుందండి, ఆయన ప్రభాస్ గారు కాబట్టి. ఈ సినిమా నార్మల్గా ఉన్నా వెళ్ళలేదు అనుకుంటా, అది నార్మల్గా ఉన్నా కానీ ఆయన కలెక్షన్స్ వస్తాయి, అది ప్రాబ్లం కాదు. ఈ సంక్రాంతి అవునా, నాకైతే మనశంకర వరప్రసాద్ మూవీ నచ్చింది. మనశంకర వరప్రసాద్కి అయితే 400 కోట్లు పైనే వచ్చాయి. ఆ మూవీ అయితే చాలా బాగుంది. 400 అన్నా ఈ రోజుతో కానీ నిన్నటితో అనుకుంటా. ఈ రోజుది రేపు ఎల్లుండి వస్తుంది కదా, ఇవాళ రాదు. 400 crores వచ్చాయి.